నమస్తే. డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, దీన్ని ఎలా గుర్తించాలి, గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ తన్వీర్ గారు. వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ నమస్తే అండి. నమస్తే ఉషా గారు. డాక్టర్ గారు, అంటే లేడీస్లో ఎటువంటి సమస్యలు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయంటారు? రెగ్యులర్గా ఎక్కువగా మీరు ఎలాంటివి చూస్తూ ఉంటారు? కరెక్ట్. జనరలీ లేడీస్లో మోస్ట్ కామన్ అంటే వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అది తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ టైంలో పెయిన్ ఎక్కువ అవన, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ ఇన్ బిట్వీన్ పీరియడ్ వచ్చిన ఇది ప్రాబ్లమ్స్ చాలా కామన్. ఓకే, అంటే ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడదాం డాక్టర్. అయితే ఎందుకంటారు వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుందంటారు ఎక్కువగా? నార్మలీ అందరు లేడీస్కి వెజైనా మన యూట్రస్ కింద సెక్రీషన్స్ నార్మల్ వస్తుంది. ఓకే, కొన్ని మందికి చేంజెస్ అయినా కొంచెం ఎక్కువ వస్తుంది. చేంజెస్ అంటే ఏం చేంజెస్? పెద్ద మనిషి అయినప్పుడు బాడీ చేంజెస్ అవుతుంది, హార్మోనల్ చేంజెస్ వస్తుంది, పీరియడ్స్ టైంలో కొన్ని చేంజెస్ వస్తుంది, పీరియడ్స్ వచ్చిన ముందు చేంజెస్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వల్ల డిశ్చార్జ్ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీలో వేరే డిశ్చార్జ్ ఉండొచ్చు, డయాబెటీస్ వచ్చిన కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా డిశ్చార్జెస్ ఉండొచ్చు. అంటే ఏ ఏజ్ వారిలో ఈ ప్రాబ్లం ఉంటుందంటారు? ఎనీ ఏజ్. ఓకే, జనరలీ మోస్ట్ కామన్ రీప్రొడక్టివ్ ఏజ్. రీప్రొడక్టివ్ ఏజ్ అంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎప్పుడు వస్తుంది? పీరియడ్ టైంలో. ఓకే, వెనెవర్ అ ఉమెన్ ఈజ్ మెన్స్ట్రేటింగ్ ఆ టైంలో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది వాళ్ళకి ఎక్కువగా అవుతుందని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు డాక్టర్ గారు? అంటే చాలా మంది ఐడెంటిఫై కూడా చేయలేరు. కరెక్ట్. ఎలా అంటారు? యాక్చువల్గా చాలా మంది ఐడెంటిఫై చేస్తారు. ఓకే, అండ్ ఇమ్మీడియట్లీ సింపుల్ మెజర్స్ చేస్తారు ఇంట్లో. ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా. సో మనకి ఎక్కువ వెట్ అయినా, అండర్ గార్మెంట్స్ కొంచెం ఎక్కువ వెట్ అయినా, థిక్ వైట్ డిశ్చార్జ్ వచ్చిన ఆటోమేటిక్లీ కొంచెం వి క్లీన్ ప్రాపర్లీ. దెన్ తర్వాత మనం ఫుడ్ కొంచెం మార్చుతారు, డ్రై పెడతారు, ఆటోమేటిక్లీ చేంజెస్ చేస్తారు. చేంజెస్ చేసిన తర్వాత కొన్ని మందికి ఇచ్చింగ్ వస్తుంది, పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, డిశ్చార్జ్ చాలా ఎక్కువ అయిపోతుంది. అది అయినప్పుడు దే కమ్ టు అ డాక్టర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లంతో డాక్టర్స్కి విజిట్ చేస్తారు. ఓకే, అయితే ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడే ముందు, అంటే ఫుడ్కి ఈ వైట్ డిశ్చార్జ్కి కనెక్షన్ ఉందంటారా? ఉంటే ఎలాంటి ఫుడ్ వల్ల అలా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లా డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, కానీ ఇండైరెక్ట్ అంటే మనకి రక్తం తక్కువ ఉంటే, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ బాడీ అట్రాక్ట్స్ ఇన్ఫెక్షన్. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే హెల్దీ ఫుడ్, గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో మన మైక్రోబయోమ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు. మైక్రోబయోమ్ అంటే బ్యాక్టీరియా ఇన్ ద బాడీ. మన అందరికీ కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది బాడీలో. మోర్ దెన్ 3 మిలియన్ బ్యాక్టీరియా ఇన్ ద హోల్ ఆఫ్ అవర్ బాడీ. సో దిస్ ఈస్ ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా. అది ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా డిస్బ్యాలెన్స్, కొంచెం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అండ్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ వైట్ డిశ్చార్జ్కి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. సో కొన్ని సింపుల్ మెజర్స్ చేంజెస్ చేస్తే చాలా మందికి ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే లాంగ్ ప్రాసెస్ అంటారా, షార్ట్ ప్రాసెస్? జనరలీ ఇట్ ఈస్ అ షార్ట్ ప్రాసెస్ అండ్ వెరీ ఫ్యూ ఉమెన్, చాలా కొన్ని లేడీస్కి లాంగ్ టైం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, చాలా మందికి షార్ట్ ప్రాసెస్. ఓకే డాక్టర్, అయితే నెక్స్ట్ ప్రాబ్లం ఓవర్ బ్లీడింగ్. ఎస్, ఓవర్ బ్లీడింగ్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు? పర్టికులర్గా దానికి ఏమైనా రీజన్ ఉందంటారా? ఎస్, ఓవర్ బ్లీడింగ్ మోస్ట్ కామన్ అంటే మనకి ఫైబ్రాయిడ్స్ ఉంది, పాలిప్స్ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీసీఓ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎండోమెట్రియం లైనింగ్ థిక్ అయిపోతుంది. ఎందుకంటే అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వెయిట్ ఎక్కువ అప్పుడు కూడా కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన ఛాన్సెస్ ఉంటుంది, అప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. అండ్ ఎస్, క్యాన్సర్ కూడా ఉంటుంది, ప్రీ క్యాన్సరస్ లీషన్స్ చెప్తారు, అప్పుడు కూడా ఓవర్ బ్లీడింగ్ అయినా రిస్క్ ఉండొచ్చు. ఓకే, అంటే చాలా మందికి ఓవర్ బ్లీడింగ్ అంటే కూడా తెలియదు డాక్టర్. అంటే ఇప్పుడు నవేడేస్ 60% పీపుల్ అవేర్నెస్ ఉన్నాం, 40% మాత్రం వారికి ఓవర్ బ్లీడింగ్ అని కూడా గుర్తించలేరు. అంటే ఓవర్ బ్లీడింగ్ అనేది ఎలా గుర్తించడం అంటారు? అది యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. యాక్చువల్లీ విత్ వైట్ డిశ్చార్జ్ చాలా మంది వస్తారు హాస్పిటల్కి, కానీ ఓవర్ బ్లీడింగ్ అయినా అప్పుడు చాలా మంది రాదు, హాస్పిటల్కి విజిట్ చేయను. unless it is, they start feeling weak,
దే స్టార్ట్ ఫీలింగ్ దట్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే డైలీ పని కోసం ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు వస్తారు. సో ఓవర్ బ్లీడింగ్ అంటే నార్మలీ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూస్ టు చేంజింగ్ 3 to 4 ప్యాడ్స్ చేంజ్ చేస్తారు ఒక రోజులో, యూఆర్ చేంజింగ్ ఇంకా 8 to 10 ప్యాడ్స్, బ్లీడింగ్ క్లాట్స్ పడుతుంది, మన డ్రెస్ ఈజ్ గెటింగ్ సాయిల్డ్ బై బ్లడ్, అప్పుడు మన ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ వస్తుంది, వీక్నెస్ ఎక్కువ అవుతుంది. ఇఫ్ యూ గెట్ యువర్ హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే తక్కువ అవుతుంది, దెన్ అది ప్రాబ్లం. వెంటనే ఏం చేయాలంటారు? ఇమ్మీడియట్లీ విజిట్ ద డాక్టర్, యువర్ డాక్టర్, యువర్ గైనకాలజిస్ట్ ఆర్ అట్లీస్ట్ జనరల్ ఫిజిషియన్ విజిట్ చేస్తే he will or she will direct you to a gynecologist. అయితే డాక్టర్ గారు, అంటే ఏ ఏజ్లో ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది సర్వసాధారణంగా కనిపిస్తుందంటారు? ఏ ఏజ్లో ఇస్ జనరలీ కామన్ అంటే 20 to about 30 to 40 ఇస్ చాలా కామన్. ఓకే. ఇంకా ఎర్లీ కూడా ఇప్పుడు మనం కనిపిస్తుంది లేడీస్కి, ఉమెన్కి ఇంకా ఎర్లీ, ఎందుకంటే పీసీఓ ప్రాబ్లమ్ ఇస్ ఆన్ అ రైజ్. అందుకే వీఆర్ ఫైండింగ్ మోర్ యంగ్ ఉమెన్ విత్ దిస్ ప్రాబ్లమ్. ఓకే. అయితే దీనికి ఓవర్ బ్లీడింగ్కి మీరు ఎలాంటి టెస్టులు చేస్తారు? అంటే ఎలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? ఫైబ్రాయిడ్స్ కనిపిస్తుంటుందా, క్యాన్సర్ కనిపిస్తుందంటారా, సిస్ట్లు కనిపిస్తుందంటారా? ఇప్పుడు అంటే మోస్ట్ కామన్ యంగ్ ఉమెన్కి ఎస్పెషలీ పాలిప్స్ చాలా కామన్, పీసీఓ చాలా కామన్. పీసీఓ వల్ల ఎండోమెట్రియం థికెన్ అయినా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి సింపుల్ మెడిసిన్స్ ఇనఫ్ ఉంటుంది. ఇన్వెస్టిగేట్ మనం ఎట్లా చేస్తారు, హౌ డు వి గో అబౌట్ అంటే ఎగ్జామినేషన్, సింపుల్ హిస్టరీ ఎగ్జామినేషన్, ఒక స్కాన్ చేస్తారు, దాంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ దెన్ మనం ప్రొసీడ్ చేస్తారు. ఎస్, ఫైబ్రాయిడ్స్ ఇస్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ ద కామనెస్ట్ కాజ్. ఓకే. అయితే ఎలాంటి టెస్టులు చేస్తారు? వీటి గురించి మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకున్నామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి, అలాగే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. నా నేమ్ దుర్గా మేడం. చెప్పండి. నాకు ఎండోమెట్రియాసిస్ ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు మేడం. ఓకే. ఒక 2 months బ్యాక్ లాప్రోస్కోపీ అయింది మేడం. ఓకే. అది grade 4 ఎండోమెట్రియాసిస్ అన్నారు. రైట్. అదే ప్రెసెంట్ నా ఏజ్ 25 మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము. డాక్టర్ చెప్పారు ఇంకా ఐవీఎఫ్ నార్మల్ న్యాచురల్ గా రాదు అని చెప్పేసి. ఓకే. ఇంకా ఐవీఎఫ్ కి వెళ్ళాలా, న్యాచురల్ గా ఏమన్నా ట్రై చేసే ఛాన్స్ ఉందా అని మేడం. సో 25 yearsలో లాప్రోస్కోపీ అయింది అంటే ట్యూబ్ టెస్టింగ్ చేస్తారు, దెన్ ఓవరీస్ ఎట్లా ఉంది చెక్ చేస్తారు. చెప్పండి. ట్యూబ్స్ అదే ఏం చెప్తున్నారంటే అన్నం పెట్టి అతుక్కుంది అని చెప్తున్నారు మేడం. ట్యూబ్స్ లో ఆ ఛాన్స్, ట్యూబ్స్ అన్నం పెట్టి అతుక్కొని ఉంది అని చెప్తున్నారు మేడం. ఛాన్స్ లేదు చెప్తున్నారు. ట్యూబ్స్ ఓపెన్ లేదు. ఛాన్స్ ఉందా మేడం? ట్యూబ్స్ ఓపెన్ లేదు చెప్తున్నారు. అదే ఏం చేస్తారు అంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు ట్రై చేస్తారు ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి, కానీ ట్యూబ్స్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, దెన్ ఛాన్సెస్ తక్కువ కదా, బికాస్ ప్రెగ్నెన్సీ వస్తుంది ట్యూబ్స్లోనే. చాలా మంది ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఓవరీస్ అండ్ ఓవేరియన్ రిజర్వ్ చెప్తారు కదా మనం. ఐమ్ షూర్ దే హావ్ టాక్ టు యూ అబౌట్ ఓవేరియన్ రిజర్వ్. సో అదే చెక్ చేస్తారు. అది నార్మల్ ఉన్నా కూడా ఎండోమెట్రియోసిస్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంది. కానీ ట్యూబ్స్ క్లోజ్ అయినా, అప్పుడు ఎగ్స్ రిలీజ్ అయినా, ట్యూబ్ క్లోజ్ అయ్యాయని చెప్పట్లేదు మేడం. అదే చెప్తున్నా కదా, అది అన్నం పెట్టి అతుక్కుంది అంటున్నారు. అదే దే హావ్ కమ్ టుగెదర్, అదే చెప్తున్నా కదా టైట్లీ. అప్పుడు మేబీ ట్యూబ్ టెస్టింగ్ చేసినప్పుడు ట్యూబ్స్ లో అది నార్మలీ డై పుష్ చేసి చెక్ చేస్తారు. అది పాజిటివ్ ఉంది లేదు, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అది నెగిటివ్ ఉన్న ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఎక్కువ అది ఫైబ్రోసిస్ అయినా ఎవ్రీథింగ్ ఇస్ స్టక్ టుగెదర్, అదే చెప్తున్నారు. అట్లా ఉన్నప్పుడు ట్యూబ్స్ ఫ్రీ లేదు అనుకోండి, దెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫికల్ట్. ట్యూబ్స్ ఫ్రీ ఉంటే ఎండోమెట్రియోసిస్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇస్ పాసిబుల్. అండ్ 25 yearsలో ఇట్ ఈస్ అ ఫెయిర్ ఛాన్స్. ఐఎమ్ షూర్ లాప్రోస్కోపీ చేసినప్పుడు ట్రై చేశారు ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి. నా ఎందుకు అవ్వలేదు ఇస్ అ లిటిల్ డీటెయిల్. ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్లో అది డిస్కస్ చేసిన కష్టం. Correct. Adi, we have to see the reports, right? So, if tubes are not free, and in today's time, IVF is advanced, it is a very good method to go ahead in your cases. So, you're in a very good generation, in a very lucky times, actually.
ఓకే ఓకే మేడం. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా మేడం? పార్డన్? ఏంటమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏమన్నా ఛాన్స్ ఉంటుందా మేడం? IVF లో గవర్నమెంట్ హాస్పిటల్లో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ అక్కడ ఉంది లేదు. సో ఇక్కడ సో దేర్ ఐ డోంట్ థింక్ సో. మన హైదరాబాద్లో నో. ఓకే మేడం. ఓకే డాక్టర్, అంటే ఓవర్ బ్లీడింగ్కి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఎలాంటి టెస్టులు మీరు చేస్తారు? అంటే అది ఫైబ్రాయిడ్స్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు వచ్చేసి షీలా. చెప్పండి. నేను హైదరాబాద్. చెప్పండి. ఏజ్ 30. నాకు వాయిస్ బ్రేక్ అవుతోందమ్మా. మీ ఏజ్ 32 చెప్పారు, తర్వాత ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్ గా మేడం నా ప్రెసెంట్ ఉండాల్సిన వెయిట్ కన్నా నేను చాలా తక్కువ ఉన్నాను. అండర్ వెయిట్. ఓకే. సో చాలా ప్రాబ్లం. వాయిస్ బ్రేక్ అవుతోందమ్మా. ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీరు వెయిట్ కి చాలా తక్కువ వెయిట్ లాస్ అయ్యారు. ఏమైనా ప్రాబ్లం అయిందా? ఒకసారి గైనకిని కలవచ్చు కదా అని అన్నారు. ఏం సర్జరీ అయింది మా? నాకు 2 పిల్లలండి. పిల్లలు లేకుండా ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి కూడా నాకు 6 years అయింది. ఓకే. అప్పటి నుంచి నేను చాలా వీక్ అయ్యాను. నేను ఉండాల్సిన వెయిట్ కన్నా చాలా తక్కువ వెయిట్ ఉన్నాను. ఓహో, ఓకే. ఎంత ఉంది వెయిట్? నేను ఇప్పుడు 41 మ్యామ్. 41. డెఫినెట్లీ అండర్ వెయిట్. ఐఎమ్ ష్యూర్ 2 children కదా? 2 children? 32 years. 32 years, 2 children. Maybe too much of running around. You should eat well. So anyway, seriously అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అట్లా ఉండదు. ఇట్ ఈస్ నాట్ అ సైడ్ ఎఫెక్ట్. సో అదర్ ఫ్యాక్టర్స్ మనం చూడాలి. మేబీ యువర్ డయట్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డయట్, ఎనీమియా ఉంది లేదు, ఆర్ ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకు వెయిట్ లాస్ అవుతుంది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంది. వింటున్నారమ్మా? మీరు ఫుడ్ బాగా తీసుకుంటున్నారా? అడుగుతున్నారు డాక్టర్ గారు, మీరు ఫుడ్ బాగా తీసుకుంటున్నారా? నేను ఫుడ్ బాగానే తీసుకున్నాను మేడం. బాగానే కాదు, అదే. సో నీ అసెస్మెంట్ మేబీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ ఈస్ బెటర్ టు గో విజిట్ అ న్యూట్రిషనిస్ట్ ఆర్ అ డైటిషియన్. అన్నీ రాసుకోండి. ఒక 3 days డైటరీ రీకాల్ అని చెప్తారు. సో ఏమేం తింటున్నారు మార్నింగ్ నుంచి నైట్, ఆల్సో ఏమేం తాగుతున్నారు అన్ని పేపర్లో రాయండి. ఎంత తింటున్నారు, ఎంత తాగుతున్నారు రాసేసి 3 days డైలీ అన్ని రాసి యూ షుడ్ విజిట్ అ న్యూట్రిషనిస్ట్. అప్పుడు నీకు ఐడియా ఉంటుంది వాట్ యూర్ డూయింగ్ రైట్ అండ్ వాట్ యూర్ డూయింగ్ రాంగ్. అదే ఫస్ట్ స్టెప్. దెన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం, ఎందుకు వెయిట్ లాస్ అవుతుంది అని. ఫర్ ఏ లాంగ్ డేస్ అంటే మనకి చాలా కాలానికి ఒకరు అండర్ వెయిట్ కింద సమస్యతో బాధపడుతున్నారు. కరెక్ట్. అది కూడా డెఫినెట్లీ అది కూడా ప్రాబ్లం. అది కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్రాబ్లం అండ్ ఇన్వెస్టిగేట్ చేయాలి. వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకు అట్లా అవుతుంది? షీఈస్ కంప్లైనింగ్ మీన్స్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే. అయితే మనము అంటే ఇన్వెస్టిగేషన్స్ గురించి, ఓవర్ బ్లీడింగ్లో ఇన్వెస్టిగేషన్స్ గురించి మాట్లాడుతున్నాం డాక్టర్. అంటే సర్వసాధారణంగా అలాంటి సమస్యతో వస్తే మీరు ఫస్ట్ ఎలాంటి టెస్టులు చేస్తారు? ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటారు. ఫస్ట్ వీ లిసన్ టు ద పేషెంట్, వీ లిసన్ టు ద ఉమెన్. ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎందుకు అవుతుంది. అది తర్వాత ఒక ఎగ్జామినేషన్ చేస్తారు, కింద నుంచి మనం చెక్ చేస్తారు. అండ్ దెన్ తర్వాత కొన్ని టెస్ట్ చేస్తారు. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే జనరలీ హీమోగ్లోబిన్ తగ్గుతుంది. సో అది టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ షుగర్ టెస్ట్ ఇంపార్టెంట్. కొన్ని బేసిక్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇంపార్టెంట్. సో హార్మోనల్ టెస్ట్ ఉంటుంది, అది చేస్తారు. ఏదో ఇంబ్యాలెన్స్ ఉంది ఆర్ నార్మల్ ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ దీస్ టెస్ట్ ఒక స్కాన్ సజెస్ట్ చేస్తారు. స్కాన్లో మనకి ఆల్మోస్ట్ 95% to 98% ఐడియా వస్తుంది ఏమవుతుంది. అవసరం ఉంటేనే వీ గో ఫర్ ఫర్దర్ టెస్టింగ్ ఆర్ ఎల్స్ జనరలీ స్కాన్తో మనకి తెలిసిపోతుంది. అండ్ మెడికల్ మేనేజ్మెంట్ అవసరం ఉంటే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అట్లా. అయితే ఫైబ్రాయిడ్స్ ఉంది అని మీరు నిర్ధారణ చేస్తే అంటే ప్రతి ఫైబ్రాయిడ్ అనేది క్యాన్సర్ ఫైబ్రాయిడ్స్ అయి ఉంటుందా, నాన్ క్యాన్సర్ ఫైబ్రాయిడ్స్ అయి ఉంటుందా, ఎలా మీరు వీటిని నిర్ధారణ చేస్తారు? ఫస్ట్ ఆపరేషన్ ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారు? వీటి గురించి మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. అలాగే డాక్టర్ తన్వీర్ గారు ఉన్నారు మనతో, చెప్పండి. మేడం నాకు ఏంటమ్మా క్లియర్ గా అడగండి మీ క్వశ్చన్. కడుపు నొప్పి ఉంది. ఓకే.
అంతేనమ్మా? తెల్లమైలు కూడా అవుతుంది సార్. ఓకే, వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. ఓకే, వైట్ డిశ్చార్జ్, కడుపు నొప్పి ఉంది. కడుపు నొప్పి ఉంది అంటే ఎక్కడన్నా చూపించారు, ఎప్పటి నుంచి ఉంది, అండ్ డాక్టర్ దగ్గర వెళ్ళారు లేదు. సో అది ఏం చెప్పారు అప్పుడు? చెప్పండి అమ్మా. వెళ్ళారు, ఏం చెప్పారు అప్పుడు డాక్టర్? చెప్పండి. మందులు రాసిచ్చారంటే ఏం చెప్పలేదంటే? మెనీ అ టైమ్స్ కడుపు నొప్పి షార్ట్ టర్మ్ నుంచి ఉంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. ఓకే, నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి. మంట అవుతుంది లేదు, యూరిన్ వెళ్ళిన టైంలో మంచిగా అవుతుంది లేదు. సెకండ్ మన చూడాలి మోషన్ ఫ్రీ ఉంది లేదు. కొన్ని మందికి టైట్ వస్తుంది, అప్పుడు కూడా నొప్పి వస్తుంది. సింపుల్ కాజెస్. సెకండ్, థర్డ్ ఇస్ వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ అయినప్పుడు కింద నొప్పి ఉంటుంది. అది ఉన్నప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, కింద నుంచి ఇవ్వచ్చు, పైన నుంచి ఇవ్వచ్చు. అది అయినా జనరలీ 2 daysలో 1 to 2 days 3 daysలో సాల్వ్ అవుతుంది. అది సాల్వ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ స్టెప్ స్కాన్ ఇంపార్టెంట్. ఎందుకు అవుతుంది చూడాలి, చెక్ చేయాలి, అప్పుడు మనకి కాజ్ తెలుస్తుంది. ఓకే, అయితే ఆల్మోస్ట్ అది మీరు స్కాన్ ద్వారానే ప్రాబ్లం అనేది తెలుసుకోగలుగుతారు. అయితే తెలుసుకున్న వెంటనే సిస్ట్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉంటే ఏం చేస్తారు డాక్టర్ గారు? డిపెండ్స్. ఫైబ్రాయిడ్స్ కూడా సైజ్ ఉంటుంది, ఎక్కడ లొకేషన్ చెప్తారు. యూట్రస్ లోపల ఉంది, లోపల్లో ఎక్కడ ఉంది, వాల్ దగ్గర ఉంది, మన లైనింగ్ దగ్గర ఉంది. లైనింగ్ అంటే బ్లీడింగ్ ఎక్కడ అవుతుంది అక్కడ దగ్గర ఉంటే అది తీయాలి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం బయట ఉంటే అవసరం ఉండదు తీయడానికి. దెన్ సైజ్ ఇంపార్టెంట్. ఇది అన్నీ చూసి ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. మన ఇదే టైంలో ఫైబ్రాయిడ్స్కి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది. సర్జికల్లో కూడా లాప్రోస్కోపీయే కాదు, హిస్ట్రోస్కోపిక్ ట్రీట్మెంట్ కూడా ఉంది. హిస్ట్రోస్కోపిక్ అంటే యూట్రస్ లోపల మన న్యాచురల్ ప్యాసేజ్లో ఒక చిన్న దుర్బీన్ పెట్టేసి లోపల నుంచి ఫైబ్రాయిడ్స్ తీస్తారు మనం. దిస్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ జస్ట్ లైక్ వీ డూ అ స్కాన్ అవుట్ పేషెంట్లో విదౌట్ ఎనెస్థీషియా కూడా. ఇప్పుడు అంత అడ్వాన్స్ అయింది టెక్నాలజీ, వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ అనేది హైదరాబాద్లో అవుతుంది. సో మనం ఇది చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ వేరే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంది, పాలిప్ ఉంది, ఆర్ వాట్ ఎల్స్ డిడ్ యూ ఆస్క్? సిస్ట్ ఉంది. ఓవేరియన్ సిస్ట్ అంటే జనరలీ మెడికల్ ఇస్తారు. నా సిస్ట్కి స్కాన్లో కొన్ని బ్లడ్ టెస్ట్లో మనం చెక్ చేస్తారు. సిస్ట్ సైజ్ ఏంటి, టైప్ ఆఫ్ సిస్ట్. అగైన్ సింపుల్, అన్ని కాన్సెప్ట్స్లో ఒక ప్రోటోకాల్స్ ఉంటుంది, రూల్స్ ఉంటుంది, వీ హ్యావ్ టు ఫాలో దాట్. అది చెక్ చేసి అవసరం ఉంటే లెస్ దెన్ 5 centimeters, జనరలీ 3 to 5 centimeters ఇస్ ట్రికీ. సో ట్రీట్మెంట్ చేయాలి ఆర్ సర్జరీ చేయాలి. బట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్, డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ హిస్టరీ, డిపెండ్స్ ఆన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేసి స్కాన్లో కూడా చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి దెన్ వీ డిసైడ్ ఆన్ ది మెడికల్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్. ఓకే, మరిన్ని విషయాలు మాట్లాడే ముందు ఈ కార్యక్రమం ఒక చిన్న విరామం తీసుకుందాం అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. कौमी दारुल हुकूमत दिल्ली में कल राजपथ पर यूम जमहूरिया तकरीब का इनेकाद अमल में आएगा। हमेशा इस तकरीब का आगाज सुबह 10 बजे होता है, लेकिन इस मरतबा ये तकरीब 10:30 बजे शुरू होगी। 12 रियासतों और मरकजी जेर इंतजाम इलाकों के अलावा 9 वजारतों की झांकियां यूम जमहूरिया परेड में शामिल होगी। रियासत में भी यूम जमहूरिया तकरीब के लिए तैयारियां जोरों शोर से जारी है। ताहम इस मरतबा मुकाम तब्दील कर दिया गया है। परेड ग्राउंड या पब्लिक गार्डन्स में मुनक़िद होने वाली ये तकरीब इस मरतबा कोरोना की वजह से राजभवन में मुनक़िद होगी। कल सुबह 7 बजे गवर्नर तमिलसाई सौंदरराजन तिरंगा लहराएंगी। बाद अज़ा वो पुदुचेरी रवाना होंगी। सदर जमहूरिया हिंद रामनाथ कोविंद 73वीं यूम जमहूरिया के मौके पर आज कौम से खिताब करेंगे। शाम 7 बजे इसे दूरदर्शन से रास्त नशर किया जाएगा। सदर के खिताब के बाद इसका अंग्रेजी तर्जुमा नशर किया जाएगा। रात 9:30 बजे सदर जमहूरिया के खिताब का तेलुगु तर्जुमा दूरदर्शन यादगिरी और सप्तगिरी पर टेलीकास्ट किया जाएगा। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कहा कि इलेक्शन कमीशन ऑफ इंडिया हमारे मुल्क में इंतखाबी अमल के लिए दीगर ममालिक के लिए मिसाल है। वो आज नमो ऐप के जरिए बीजेपी कारकुनों से खिताब कर रहे थे। इस मौके पर उन्होंने कौमी यूम राय दहिंदगान के मौके पर मुल्क की अवाम को मुबारकबाद पेश की।
कौमी यूम राय दहिंदगान के मौके पर मरकजी इलेक्शन कमीशन की जानिब से दिल्ली में आज मुनाकिदा प्रोग्राम में मरकजी वजीर किरण रिजिजू ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर इंतखाबी अमल में नुमाया खिदमात अंजाम देने वाले राय दहिंदगान में शौर बेदारी लाने के लिए अमले के अलावा इदारों को उन्होंने अवार्ड पेश किए। रियासती वजीर सेहत हरीश राव ने कौमी यूम राय दहिंदगान के मौके पर अवाम को मुबारकबाद पेश की। उन्होंने अपने ट्विटर बयान में कहा कि सेहतमंद जमहूरियत के लिए वोट देना महज एक मशक नहीं बल्कि मुल्क माशरे से मुतालिक हमारी संजीदगी का सबूत है। रियासती वजीर KTR ने कहा कि शहर हैदराबाद के वसत को नजर में रखते हुए मजाफाती इलाकों में बुनियादी सहूलियात में इजाफा किया जा रहा है। KTR ने खुतबुल्लापुर हल्के का दौरा करते हुए 138 करोड़ की लागत से करवाई जाने वाली तरक्याती कामों का संग बुनियाद रखा। उन्होंने बाचूपल्ली में आउटर रिंग रोड की तोसी और फ्लाईओवर ब्रिज के कामों का आगाज किया। फराइज की अंजामदही में नुमाया मुजाहरा करने वाले 199 मुलाजमीन पुलिस के लिए यूम जमहूरिया के मौके पर मरकजी गैलेंट्री अवार्ड का ऐलान किया गया है। नुमाया खिदमत अंजाम देने वाले 88 मुलाजमीन को राष्ट्रपति पुलिस मेडल्स, 665 को पुलिस मेडल देने का ऐलान किया गया। राष्ट्रपति पुलिस मेडल हासिल करने वालों में तेलंगाना पुलिस से वाबस्ता 13 मुलाजमीन शामिल है। रियासती वजीर सेहत हरीश राव आज जिले वनपति के दौरे पर है। इस दौरान उन्होंने जिले मुस्तकिल में 180 बेड्स वाले मां और बच्चों की निगहदाश्त की खुसूसी इमारत का इफ्तिताह किया। 17 करोड़ की लागत से इमारत तामीर करवाई गई है। बाद अज़ा वजीर सेहत ने अपने खिताब में कहा कि KCR किट स्कीम की वजह से सरकारी अस्पताल में ज़चगी की शरह में इजाफा हुआ है। तेलंगाना RTC ने रियासत में कार्गो और पार्सल सर्विसेज के चार्जेस में कमी का फैसला किया है। RTC के अहदेदारों ने ये कीमतें आंध्र प्रदेश RTC से ज्यादा होने के अलावा मार्केट की कीमतों के मुताबिक न होने की वजह से कार्गो पार्सल टैरिफ में कमी का फैसला किया है। साल 2021 में RTC को इसके जरिए 24.12 करोड़ की आमदनी हुई। रियासत की सतह पर 177 काउंटर्स के जरिए कार्गो पार्सल खिदमत दस्तियाब है। డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, అంటే డిసైడ్ చేసిన తర్వాత మీరు సిస్ట్లు కానీ తర్వాత ఫైబ్రాయిడ్స్ కానీ డిసైడ్ చేసిన తర్వాత సర్జరీ అవసరమైతే ఎవరికి ఓపెన్ సర్జరీ చేస్తారు, ఎవరికి లాప్రోస్కోపీ సర్జరీ చేస్తారు? యాజ్ ఎ లాప్రోస్కోపీ సర్జన్గా మీరు తెలియచేయండి. కరెక్ట్. సో అన్ని ఎస్పెషలీ యూట్రస్ ప్రాబ్లమ్స్లో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఆర్ ఈవెన్ క్యాన్సర్స్ టు గ్రేట్ ఎక్స్టెంట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, మన యూట్రస్ క్యాన్సర్ చెప్తారు కదా, దానికి కూడా ఇప్పుడు లాప్రోస్కోపీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఓన్లీ ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నప్పుడు టుడేస్ టైంలో మనం చేస్తారు, లాప్రోస్కోపీ కూడా చేస్తారు, కానీ వీ ప్రిఫర్ టు డూ అన్ ఓపెన్ సర్జరీ. ఎందుకు అంటే ఓవరీలో మనకి ఇన్ టోటో కంప్లీట్ ఓవరీ తీయాలి. అందుకే ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు డూ అన్ ఓపెన్ సర్జరీ. అప్పుడు స్పిల్లేజ్ ప్రాబ్లం ఉండదు. అదర్వైజ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి జనరలీ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లం, ఓవేరియన్ సిస్ట్కి కూడా అందరు సర్జరీస్కి లాప్రోస్కోపీకే ప్రిఫర్ చేస్తారు. బికాస్ ఇట్ ఈస్ మినిమలీ ఇన్వేసివ్. చిన్న హోల్స్తో సర్జరీ అయిపోతుంది, రికవరీ ఇస్ వెరీ ఫాస్ట్. మరిన్ని విషయాలు లాప్రోస్కోపీ సర్జరీ గురించి మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి, అలాగే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. చెప్పండి. నాకు కొంచెం గర్భసంచిలో ప్రాబ్లం అనిపించింది మేడం. ఏం ప్రాబ్లం కనిపించిందమ్మా? పెద్ద ఆపరేషన్ అయింది ఫస్ట్ పాపకి. చెప్పండి. బాబుకి కూడా ఆపరేషన్ అయింది. చెప్పండి. 8 months కోసం 3 days మేడం. ఏంటమ్మా? 8 months అయిన తర్వాత పీరియడ్ స్టార్ట్ అయిందా? అదొక 2 days వచ్చింది మేడం. ఏంటమ్మా? ఒక 2 days అయ్యింది. ఓకే. యూట్రస్ లోపల ప్రాబ్లం కనిపించింది, పిల్లలు ఉంది, 2 పిల్లలు. సెకండ్ 8 months తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. 2 days అయిందంట. బ్లీడింగ్ 2 days అయింది, కానీ హెవీ అయింది. అది చెప్తున్నా కదా. వాయిస్ క్లియర్ గా లేదమ్మా.
చెప్పండి. ఏంటమ్మా? నాకు స్టమక్ చాలా పెద్ద, అచ్చా, స్టమక్, ఓకే, స్టమక్ పెద్ద కనిపిస్తుంది. సో చెకప్ అయింది, స్కాన్ అయింది, ఏమైనా చెప్పారు ప్రాబ్లం ఉంది అని? ఏ ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడు డెలివరీ అయినా 8 months అయింది, కరెక్ట్? ఆహా, ఇప్పుడు పాప వచ్చి 11 months ఉంది. పాప వచ్చి 11 months ఉంది, కానీ 8th month లో బ్లీడింగ్ అయింది. 11 years. 11 years. ఓకే, ఇప్పుడు ఓకే, దెన్ ఇప్పుడు 8 months తర్వాత పీరియడ్ బంద్ అయిన తర్వాత బ్లీడింగ్ అయింది, అదే చెప్తున్నా కదా? ఓకే మ్యామ్. కరెక్టేనా? సరే, కరెక్టే మ్యామ్. ఏజ్ ఎంతమ్మా? 35 ఉంది. సో 45 అంటే మాట్లాడేదానికి రావట్లేదు. మేడం నమస్తే. చెప్పండి అమ్మా. చెప్పండి. 15 to 12 years అవుతుంది. 11 years నుంచి బాబు ఆపరేషన్ తనకి అండ్ సైడ్ పెయిన్. వాయిస్ బ్రేక్ అవుతోందమ్మా. ఇప్పుడు ఓకేనా మేడం? క్వశ్చన్ క్లియర్ గా లేదు మేడం. బ్లీడింగ్ సరిగా అవ్వట్లేదు మేడం. సో బ్లీడింగ్ సరిగా అవ్వట్లేదు, అదే కదా ఇర్రెగ్యులర్ అవుతుంది పీరియడ్స్. 45 years old. yes మేడం. సో అది ఏం చేయాలి అంటే, మన ఇండియన్ సినారియో జనరలీ పీరియడ్ స్టాప్ అంటే 46-47 years యావరేజ్ ఏజ్లో స్టాప్ అవుతుంది. సో 45 years ఉన్నా అంటే ఒక జనరలీ 2-3 years ముందు కొన్ని మందికి ఇర్రెగ్యులర్ స్టార్ట్ అయిపోతుంది బ్లీడింగ్. ఓకే, సో అప్పుడు ఒక్కసారి వెళ్ళేసి చెకప్ చేయాలి. వెయిట్ గెయిన్ అవుతుంది, కొన్ని మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఆల్ ప్రాబ్లమ్స్, డ్రైనెస్ ఉండొచ్చు. సో ఈవెన్ లాట్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ లైఫ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, అప్పుడు పెయిన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, సరిగా అవ్వట్లేదు, లాంగ్ గ్యాప్ 6 to 8 months, దెన్ రాలేదు, సడన్గా పీరియడ్ వచ్చింది, హెవీ వచ్చింది, ఇది ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్ ఒక గైనకాలజిస్ట్కి యూ షుడ్ గో అండ్ విజిట్. ఇది పెరిమినోపాజ్ చెప్తారు, అకార్డింగ్ టు వాట్ ఐ అండర్స్టాండ్. ఇది టైం పెరిమినోపాజ్ చెప్తారు, అంటే పీరియడ్ బంద్ అయినా ముందు, ఆర్ మినోపాజ్ ట్రాన్సిషన్ చెప్తారు. పీరియడ్ బంద్ అయినా ముందు కొంచెం ఇర్రెగ్యులర్ అయినా దెన్ బంద్ అవుతుంది అట్లా. ఓకే డాక్టర్, అంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత అంటే ఎన్ని అవర్స్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు? ఇన్ని రోజులు హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వాలా? ఎలా చేస్తారు మీరు? మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలియచేయండి. ఒక సింపుల్, స్ట్రేట్ ఫార్వర్డ్, అన్కాంప్లికేటెడ్ ఉంటే జనరలీ విదిన్ 24 hours we send home. Even major surgery like hysterectomy 24 to 36 hours. కానీ ఇది చెప్పిన సర్జరీ ఇస్ సర్జరీ, కరెక్ట్? సో మన బాడీకి ఎనస్థీషియా ఉంటుంది. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్, ఈవెన్ ఎనస్థీషియా ఇస్ వెరీ గుడ్, రికవరీ ఇస్ వెరీ క్విక్. కానీ అది చెప్పినా కూడా రికవరీ టైం ఒక 2 to 4 weeks ఇవ్వాలి, బికాస్ వీక్నెస్ ఉంటుంది బాడీలో. సో డైలీ ఒక ½ an hour యాక్టివిటీ ఇంక్రీజ్ చేసి డెఫినెట్లీ చేయొచ్చు. మార్నింగ్ సర్జరీ అయింది అంటే 6 to 8 hours జనరలీ ఉమెన్ కెన్ గెట్ అప్, షీ కెన్ సిట్, షీ కెన్ డ్రింక్, అండ్ నైట్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం డైట్ కూడా స్టార్ట్ చేస్తారు ఇన్ అ సింపుల్ అన్కాంప్లికేటెడ్ కేస్. కొన్ని మందికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఇది ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ వీ ఆల్సో గో స్లో ఇన్ స్టార్టింగ్. సో 2 days అట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి పెడతారు. అంటే లాప్రోస్కోపీ సర్జన్ రిస్క్, వీళ్ళకి చాలా రిస్క్, అంటే హైలీ డయాబెటిక్ పేషెంట్స్, కార్డియా ఆపరేషన్స్ ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారా? దీని గురించి మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. మా మీ పేరు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మీరు టీవీ చూడొద్దండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, సమస్య చెప్పండి. నాకు యూట్రస్ ప్రాబ్లం ఉంది మేడం. ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. అది నాకు పీరియడ్స్ వచ్చే ముందు మరి అయిపోయిన తర్వాత పెయిన్ వస్తా, కడుపు నొప్పి వస్తుందా? కడుపు నొప్పి. కరెక్ట్.
సో పీరియడ్స్ ముందు పెయిన్ స్టార్ట్ అవుతుంది, అదే చెప్తున్నా కదా. అండ్ పీరియడ్స్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. ఉంటాయి మేడం. కరెక్ట్. సో ఇదే ప్రాబ్లంకి చాలా టైం ఎండోమెట్రియోసిస్ వల్ల ఇది ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ ఎడినోమయోసిస్ చెప్తారు. అది వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. యూట్రస్ లోపల్ ఒక్కొక్కసారి అది ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ మసిల్లో వచ్చేస్తుంది, అప్పుడు మనం ఎడినోమయోసిస్ చెప్తారు. దానికి సింపుల్ మెడికల్ కూడా స్టార్ట్ చేయొద్దు, అదే ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో కానీ మెడిసిన్స్ చాలా మంచి మెడిసిన్స్ ఉంది, అది మెడిసిన్స్ తీసుకుంటే ఇది పెయిన్ కూడా తగ్గడానికి, యూట్రస్ కూడా అది ప్రాబ్లం డిజీజ్కి కంట్రోల్ చేయడానికి ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ ఉంది ట్రీట్మెంట్లో. అండ్ ఒక్కొక్కసారి అది పెద్ద అయితే సైజ్, అప్పుడు సింపుల్ ఈవెన్ సేవింగ్ ద యూట్రస్ సర్జరీ కెన్ బి డన్. ఓకే, లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి తెలియజేస్తారు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇది ప్లస్ పాయింట్ అనుకోవాలా, ఎందుకంటే పుండు అనేది పెద్దగా ఉండదు, చిన్న చిన్న హోల్స్ ద్వారానే. యాజ్ ఎ డాక్టర్గా మీరు తెలియచేయండి, అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి హైలీ రిస్క్ గ్రూప్ వాళ్ళకి? హై రిస్క్ గ్రూప్కి అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొన్ని మంది లాప్రోస్కోపిక్ సర్జరీలో గ్యాస్ యూజ్ చేస్తారు, వి యూజ్ CO2 గ్యాస్ అని యూజ్ చేస్తారు. సో దానివల్ల కార్డియాక్ ఇవాల్యుయేషన్ ఇంపార్టెంట్, ఎంత ఫంక్షన్ బాడీలో ఎంత స్ట్రెస్ తీసుకోదానికి ఎంత బాడీ కెన్ రియాక్ట్ టు ఇట్ ఆర్ నాట్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇవాల్యుయేట్. డయాబెటిక్స్కి ఎనీ సర్జరీ ముందు షుగర్ కంట్రోల్లో ఉండాలి. షుగర్ కంట్రోల్ లేదు అనుకోండి, హీలింగ్ ఇస్ బ్యాడ్. సో అందుకే ఫర్ డయాబెటిక్స్ లాప్రోస్కోపీ డెఫినెట్లీ అడ్వాంటేజెస్, లైక్ యూ సెడ్ చిన్న హోల్స్తో చేస్తారు అండ్ రికవరీ ఇస్ వెరీ ఫాస్ట్. బట్ సేయింగ్ దాట్ ఆల్సో అది చిన్న హోల్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన ఛాన్సెస్ ఉంటుంది అండ్ దే కెన్ బి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. దానివల్ల డయాబెటిక్స్ ఎనీ సర్జరీ ఎనీ మేనేజ్మెంట్ ముందు ఇంపార్టెంట్ టు గెట్ షుగర్ లెవెల్స్ అండర్ కంట్రోల్ ఫర్ ప్రాపర్ హీలింగ్ అండ్ ప్రాపర్ రికవరీ. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుంటారు, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. నా పేరు లీలా కుమారి అండి. చెప్పండి. నా ప్రాబ్లమ్ ఇది 2 months అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది 20 days నుంచి. ఓకే, వాట్ ఈస్ యువర్ ఏజ్ లీలా కుమారి? నాది 31 అండి. 31, సరే. ఓకే చెప్పండి. అదే బ్లీడింగ్ 2 months నుంచి గట్టిగా పడుతుంది. ఏమైనా స్కాన్ చేశారు, చెకప్ చేశారు? ఏం లేదు ప్రాబ్లం చెప్పారు. సరే, సో అప్పుడు చాలా టైం ఓరల్ పిల్స్ ఇస్తారు టు రెగ్యులరైజ్ స్కాన్ 21 days. అలాగే ఒక్కసారి ఒపీనియన్ చేసిన మెడిసిన్స్ ఇస్తారు, 21 days సైకిల్ మెడిసిన్ ఇస్తారు, అది ఇచ్చారు. అదే కరెక్ట్ టైంలో తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటే ఐదర్ యూ గో బ్యాక్ టు ద సేమ్ గైనకాలజిస్ట్ ఆర్ టేక్ అన్ అదర్ ఒపీనియన్, వేరే ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఇట్లా ప్రాబ్లం అవుతుంది అంటే ఏమైనా ఉంటుంది లోపల, అది చెక్ చేయాలి ఏముంది ప్రాబ్లం. అది మొత్తం క్లియర్ అయిపోవాలండి. ఆ ప్రాబ్లం ఉంటే క్లియర్ అవ్వాలి కదా. సో ట్రీట్మెంట్ 21 daysకి ఫస్ట్ ఒక 1 month తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనుకోండి, అట్లానే కనిపిస్తుంది. అది అయిపోయింది, ఇంకా రెడ్ టాబ్లెట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అది ఏంటి ఐరన్ టాబ్లెట్సా? ఐరన్ టాబ్లెట్స్ కాదండి, ఇప్పుడు పీరియడ్ టైంలో ఇలా బాగా ఉంటాయి కదండి. ఓకే, సో అప్పుడు ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ప్రాబ్లం ఏమమ్మా? ఓకే ఇచ్చారు మీకు టాబ్లెట్లు వాడే నుంచి అయ్యింది అవుతుందండి, మళ్ళీ మంత్ వచ్చేసరికి అవుతుందేమో. ఇప్పుడు తెలీదు కదా, ఇప్పుడు లెట్ ద ట్రీట్మెంట్ గెట్ ఓవర్. ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది ప్రాబ్లం సాల్వ్ అయింది లేదు. ముందు ఇంకోటి ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు, ఏం ప్రాబ్లం అవ్వదు. ఐఎమ్ షూర్ యువర్ గైనకాలజిస్ట్ చూసి ఇచ్చారు కదా ట్రీట్మెంట్. కొంచెం ఫేత్ ఉండాలి మా డాక్టర్తో. ఓకే, అయితే డాక్టర్ గారు అంటే ఇంకా బ్లీడింగ్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి గురించి మాట్లాడే ముందు అసలు ఎక్కువగా ఎస్పెషల్లీ లేడీస్ చాలా ఎక్కువగా బాధపడే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, దానికి చాలా కారణాలు తెలియజేస్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా అంతమంది యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గురి కావడానికి గల కారణం ఏమంటారు? రీజన్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ ఇన్ ఫీమేల్స్ కంపేర్ టు మేల్స్. ఎందుకు అంటే మన ఫీమేల్స్ను యురిథ్రా చెప్తారు, లోవర్ పార్ట్ ఆఫ్ ది యూరినరీ ట్రాక్ట్ చిన్న ఉంది కంపేర్ టు మేల్స్. అందుకే అది వజైనా లోపల ఉంది, మన మోషన్ వెళ్ళిన చోట్ల కూడా లోపల చాలా క్లోజ్. అందుకే వెన్ దే ఆర్ టుగెదర్, వెన్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్, cross infection chances are high. అందుకే urine infections in females are more common. దానికి one very important message I want to give to all the people is avoid self medication of antibiotics. ఇప్పుడు WHO కూడా డిక్లేర్ చేశారు యాంటీబయాటిక్ యాజ్ అన్ ఎమర్జెన్సీ, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ చెప్తారు. సో మన యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా పని చేయట్లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ బికమ్ అ వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ. సో అది చెప్పినప్పుడు సెల్ఫ్ మెడికేషన్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అవాయిడ్ చేయాలి. ఓకే, అయితే కొంతమంది ఎక్కువగా యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బారిన పడితే రిపీటెడ్గా అంటే ఫ్రీక్వెంట్గా కూడా వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఎందుకంటారు అంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీ ఒపీనియన్ ఏంటి? హైజెనిక్ ప్రాబ్లం అంటారా, లేకపోతే వాటర్ తగ్గవ తీసుకోవడం అంటారా? అంటే ఏంటి స్పెసిఫిక్గా వాళ్ళే కంటిన్యూగా రిపీటెడ్గా పాపం చాలా ఎక్కువ పెయిన్ఫుల్ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ చెప్తారు, రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్, దట్ ఈస్ more than 2 to 3 episodes in 6 months or 1 year అట్లా అవుతుంది అంటే యూరిన్ కల్చర్ చేయాలి, పాజిటివ్ ఉంది లేదు. ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ చాలా కామన్, అది కూడా ఉండొచ్చు. సో ఇవాల్యుయేషన్ చాలా అవసరం. అది తర్వాత కొన్ని మందికి లాంగ్ టర్మ్ సప్రెసివ్ థెరపీ అవసరం. నా ఎందుకు అవుతుంది? వెరీ కామన్, ఎస్, హైజీన్ అది కూడా కరెక్ట్ చేస్తారు. ఒక్కసారి ఒక మహిళకి అర్థం అవుతుంది ఇది ప్రాబ్లం ఉంది, డాక్టర్ చెప్తారు వాటర్ మంచిగా తాగండి, కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్, కీప్ యువర్ సెల్ఫ్ డ్రై అన్నీ చెప్పినా మోస్ట్ ఆఫ్ దెమ్ ఫాలో. అది అయిన తర్వాత కూడా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది అంటే యూ షుడ్ గో బ్యాక్ టు ద హిస్టరీ. చాలామంది సెల్ఫ్ మెడికేషన్ వెరీ వెరీ కామన్. మన దగ్గర వచ్చిన పేషెంట్స్ ఒక 10 ఉమెన్ కమ్ విత్ యూటీఐ అంటే ఆల్మోస్ట్ 8 to 9 ఉమెన్ సెల్ఫ్ మెడికేట్ చేసి యాంటీబయాటిక్ తీసుకొని వస్తారు. అప్పుడు ఏమవుతుంది? యాంటీబయాటిక్స్ స్టాప్ యాక్టింగ్. యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం బికాస్ ఆఫ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ద యూట్రస్ బికమ్స్, బికాస్ నేను ఏం చెప్పిన బ్లాడర్ స్టెరైల్ లేదు, యూరిన్ స్టెరైల్ లేదు, ఇట్ హ్యాస్ బ్యాక్టీరియా, ఇట్ హ్యాస్ గుడ్ బ్యాక్టీరియా. అప్పుడు యూఆర్ యూజింగ్ యాంటీబయాటిక్స్, టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు అది గుడ్ బ్యాక్టీరియా గెట్ డిస్టర్బ్డ్. అందుకే డిస్టర్బ్ అయిన రిస్క్ ఆఫ్ మోర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. సో sometimes in these women testing అవసరం పడుతుంది రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అయినా. యాంటీబయాటిక్ ఫ్రీ పీరియడ్ ఇప్పుడు స్టిల్ రీసెర్చ్ అవుతుంది, కానీ మేబీ ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ మే హెల్ప్. అది వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అది తర్వాత అండ్ ఫాలో వాట్ ద డాక్టర్ సేస్. సో దిస్ ఇస్ యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్, ఇన్వెస్టిగేట్ ఫర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. నా పేరు లేదండి. చెప్పండి. నాకు 3 months నుంచి మంత్ రావట్లేదు. చెప్పండి. మళ్ళీ వచ్చినప్పుడల్లా వాయిస్ బ్రేక్ అవుతోందమ్మా, బాగా చెప్పండి, క్లియర్గా మాట్లాడండి. అది మంత్ వచ్చినప్పుడల్లా బాగా పెయిన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఏజ్ మా? ఇప్పుడు 3 months నుంచి రావట్లేదండి. దానివల్ల మీ ఏజ్ ఎంతమ్మా? వయసు 27. 3 months నుంచి పీరియడ్ రాలేదు కదా? రాలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారుమా? పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది? పిల్లలు ఇద్దరు. కరెక్టే, కానీ ఇప్పుడు 3 months రాలేదు కదా. ఫస్ట్ స్టెప్ ఇస్ డూ అ ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది కదా, అది చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు పీరియడ్ రాలేదు అనుకోండి, అప్పుడు అది ఏం లేదు, దెన్ అప్పుడు యూ హ్యావ్ టు గో టు అ డాక్టర్. దే విల్ గివ్ యూ ఒక మెడిసిన్ ఇస్తారు, 5 days మెడిసిన్ ఇస్తారు, అది కాల్ విడ్రాల్ బ్లీడింగ్ చెప్తారు. అది చెక్ చేస్తారు ఎందుకు ఇట్లా రావట్లేదు. సో అది ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు గో సీ అ డాక్టర్.
ఓకే డాక్టర్ గారు, అంటే అసలు లేడీస్లో సర్వసాధారణంగా వచ్చే ఓవర్ బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఏ సమస్యలు రాకుండా, ఈ మధ్య కాలంలో ఓబేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఏ సమస్యలు రాకుండా ఎలా ఉండాలంటారు? అంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలంటారు, ఎలా ఉండకూడదు అంటారు? కరెక్ట్. ఐ మీన్ హెల్తీ లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియన్ డయట్స్ యాక్చువల్లీ చాలా హెల్దీ. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ కార్బోహైడ్రేట్ ఎక్కువ అయింది. ఇప్పుడు షుగర్స్, వైట్ రైస్, ఇట్ ఈస్ ఓకే టు సర్టన్ ఎక్స్టెంట్, కానీ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, అన్ని తినచ్చు, బట్ ఒక బ్యాలెన్స్ లేదు అంటే అప్పుడు ప్రాబ్లం. మెయిన్లీ సెంట్రల్ ఒబేసిటీ చెప్తారు. ఇప్పుడు మనం బాడీ కాంపోజిషన్ అని చేస్తున్నారు, అది విసరల్ ఫ్యాట్. విసరల్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ అరౌండ్ ది ఆర్గన్స్. సో ద టర్మినాలజీ ఇప్పుడు ఏంటి అంటే మెటబాలిక్లీ హెల్దీ. ఈవెన్ ఇఫ్ కొన్ని మందికి టెండెన్సీ ఉంటుంది టు లుక్ అ లిటిల్ హెఫ్టీ, దట్ ఈస్ ఓకే, బట్ మెటబాలిక్లీ హెల్దీ ఉంటే దే ఆర్ నో ప్రాబ్లం. ఓకే, మెటబాలిక్లీ అన్హెల్దీ ఉంటే అప్పుడు దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ గెటింగ్ డిజీజెస్ అండ్ ప్రాబ్లమ్స్. మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ సెంట్రల్ ఒబేసిటీ, ఫ్యాట్ అరౌండ్ ది అబ్డామిన్, అది కష్టం. అప్పుడు ప్రాబ్లమ్స్ అయినా ఛాన్సెస్ ఎక్కువ. పీసీఓ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్స్, అరౌండ్ 10 types of cancers are associated with obesity now. ఓకే, So that has to be taken care of. ఓకే. అయితే మనం స్క్రీనింగ్ గురించి, అలాగే ఎలాంటి స్క్రీనింగ్స్ ఎవరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, లేడీస్ ఎస్పెషల్లీ, అలాగే వ్యాక్సినేషన్ అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ అండ్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఈ రెండింటి గురించి మాట్లాడదామండి. కాల్ తీసుకున్న తర్వాత. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా, మీ పేరు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. నా పేరు అనిత మేడం. చెప్పండి. నాకు 25 years. చెప్పండి. సో నాకు C-section అయ్యి 4 months అయింది. అండ్ లాప్రోస్కోపిక్ కూడా చేశారు. కొన్ని రీజన్స్ వల్ల ఫస్ట్ బాబుని నేను తీసుకోవడం, అలాగా బాబు వెనకాల తిరగడం, అలాగా మీ వాయిస్ బ్రేక్ మేడం, మీ వాయిస్ బ్రేక్ అయిందమ్మా అనిత గారు. మీ వాయిస్ క్లియర్ గా వినిపించడం లేదు, చెప్పండి. అది మేడం లాప్రోస్కోపిక్ ఫస్ట్ మంత్ నుంచి మనం ఏమన్నా చిన్న బర్త్ అలా తీసుకుంటే చేసే ఛాన్స్ ఉందా? లాప్రోస్కోపీ అయింది చెప్తున్నారు, కరెక్టే? అయింది మేడం. ఎందుకు అయింది? అంటే 2 babies అయ్యారు. సో ట్యూబెక్టమీ చేయమంటే ఓకే అన్నాం. ఓకే, సో ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? అంటే ఫస్ట్ వీక్ అలా నేను ఫీడింగ్ చేయడం అనేది అది కొంచెం ఎక్కువ హోంవర్క్ ఎక్కువ చేశాను ఫస్ట్ మంత్ లో. ఓకే, సో దాని వల్ల ఇది ట్యూబెక్టమీ ఏమన్నా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందా అని. ఓకే, ట్యూబెక్టమీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్? ఎస్, ట్యూబెక్టమీ ఫెయిలియర్ ఉంటుంది. డిపెండ్స్ టైప్ ఆఫ్ ట్యూబెక్టమీ ఎట్లా చేశారు. ఇప్పుడు అంటే క్లిప్స్ పెడతారు, ఆరెల్స్ ఒక్కొక్కసారి 2 ట్యూబ్స్ బర్న్ చేసి కట్ చేస్తారు. ఎనీవే, ఒక్కొక్కసారి బోత్ ట్యూబ్స్ తీసేస్తారు. బోత్ ట్యూబ్స్ తీసేశారు అంటే ఛాన్సెస్ ఆఫ్ ఫెయిలియర్ లేదు. కానీ ఓన్లీ క్లిప్ చేశారు అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఛాన్స్ 0.1 to 1% ఛాన్స్ ఉంటుంది ఆఫ్ ఫెయిలియర్ రేట్. నాట్ వెరీ కామన్, బట్ ఎస్ దెర్ కెన్ బి అ ఫెయిలియర్ రేట్. ఓకే, అయితే స్క్రీనింగ్స్ గురించి తెలియచేయండి డాక్టర్ గారు. అంటే మహిళలు ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి స్క్రీనింగ్స్ కంపల్సరీ చేయించుకోవాలి, మనకు అవైలబుల్లో ఉండే స్క్రీనింగ్స్ వాటి గురించి తెలియచేయండి. కరెక్ట్. సో అందరికీ ఎస్పెషలీ ఫ్రమ్ బర్త్ ఇట్ సెల్ఫ్ స్క్రీనింగ్ అంటే మనకి ఒబేసిటీ గురించి ఫస్ట్ స్క్రీనింగ్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ బర్త్. ఆల్రెడీ వెన్ యూ గో టు అ డాక్టర్ అన్ని రాసి పెడతారు ఏమేం చేయాలి, ఏమేం వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఇట్ ఈస్ కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 9 years ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. 9 years తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ అవసరం. స్టార్టింగ్ ఫ్రమ్ 9 years up to the age of 26 years, vaccine, HPV vaccine, that is for prevention of cervical cancer. So ఇది తీసుకోవచ్చు వ్యాక్సినేషన్, ఎస్పెషలీ ఫర్ ఉమెన్. అది తర్వాత ఫర్ ఉమెన్ స్క్రీనింగ్ ఆఫ్టర్ 20-25 years ఇఫ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చెప్తారు. అగైన్ అది ప్యాప్స్మియర్ హెచ్పివి వ్యాక్సిన్, హెచ్పివి టెస్టింగ్ ఉంటుంది. దాట్ షుడ్ బి డన్. ముందు ఏంటి అంటే ఇయర్లీ వన్స్ ప్యాప్స్మియర్ చేయాలి, దెన్ ఫాలోడ్ బై దాట్ వన్స్ ఇన్ 3 years చేయాలి అని ఉంది. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వన్స్ ఇన్ 5 years or వన్స్ ఇన్ 10 years చేస్తే చాలు. సో అది ఒకటి అందరు లేడీస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చెక్ చేపియాలి. ఎందుకంటే దట్ ఈస్ అ ప్రివెంటబుల్ క్యాన్సర్.
ఓకే, వ్యాక్సినేషన్ గురించి కూడా తెలియచేయండి. అంటే ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి తెలియచేశారు. అలాగే ప్రజెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది యాజ్ ఎ గైనకాలజిస్ట్గా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ భయపడుతున్నారు వేసుకోవడానికి. వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీనా బిఫోర్ డెలివరీనా 9 monthsగా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ ఉండే కోవిడ్ సిచ్యువేషన్? కరెక్ట్. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో కూడా వాట్ ఆర్ సొసైటీస్, వీ హ్యావ్ వెరీ లెస్ ఇన్ఫర్మేషన్. ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్. As of today, all vaccines are considered safe before pregnancy, during pregnancy and after pregnancy. So, during lactation. So, ఇది safe ఉంది కోవిడ్ వ్యాక్సిన్ కూడా. సో ఏ టైంలో కూడా తీసుకోవచ్చు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ. సో ఇది అన్ని బాడీస్ వరల్డ్ ఓవర్ కూడా మన ఫాక్సీ, దట్ ఈస్ ఫాక్సీ ఈజ్ అ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ గైనిక్ సొసైటీ, ఇండియన్ బాడీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ గైనిక్ సొసైటీ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, మీరు చివరిగా మా ప్రేక్షకులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? అంటే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు? అందరు లేడీస్ మన దగ్గర వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేసిన ప్రీ ప్రెగ్నెన్సీ ఫర్ ఎనీ ప్రాబ్లమ్కి వచ్చినప్పుడు మనం రొటీన్గా చెప్తారు, ఎస్పెషలీ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ గురించి అందరికీ కౌన్సిల్ చేస్తారు. దాట్ ఆల్సో కెన్ బి టేకెన్ ఇన్ ప్రెగ్నెన్సీ అట్ ఎనీ టైమ్. ఫ్లూ వ్యాక్సిన్. So, ఇది all protective. So, yes, we tell all the women, any woman of any age group comes to the clinic, మనం ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇఫ్ దే నో, దే విల్ గో బ్యాక్ అండ్ టెల్ రిలేటివ్స్కి చెప్తారు. చిన్నపిల్లలు ఉంటే అందరికీ చెప్తారు, ప్రెగ్నెంట్ ఉంటే అందరికీ చెప్తారు. సో ఎనీ ప్రాబ్లమ్కి వచ్చిన తర్వాత, అది ప్రాబ్లం విన్న తర్వాత మనం ఇది సజెషన్స్ ఇస్తారు, ఇది ఉండి ఇది చేస్తే బెటర్. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మహిళల్లో వచ్చేటటువంటి సమస్యలు, నివారణ, ట్రీట్మెంట్స్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. మరో డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.